తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు స్పిరిచువల్ టెక్ గురు నల్లమొత్తు శ్రీధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ సార్, మెడిటేషన్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయండి. కామెంట్స్ లో కూడా చాలా మంది అడిగినవి ఇవి. స్వయంగా నాకున్న డౌట్స్ కూడా అడుగుతాను. అసలు మెడిటేషన్ ఎందుకు అవసరం? మెడిటేషన్ మన బ్రెయిన్ ని గైడ్ చేస్తుందా? అసలు మనిషికి మెడిటేషన్ కి లింకప్ ఎలా చూస్తారు మీరు? మనిషి ఎప్పుడు కూడా బాడీ, మైండ్ అలాగే సోల్ మూడు హార్మోనీలో ఉండాలి. ఈ మూడు ఒకే దృష్టిలో ఉంటే కనుక అసలు మెడిటేషన్ అవసరం. అదే మెడిటేషన్. సో బాడీ మైండ్ సపరేట్ అయినప్పుడు సోల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. బాడీ మైండ్ ఎలా సపరేట్ అవుతాయి? నేను ఈ క్షణం ఎక్కడ ఉండేసి నా మైండ్తో నేను రేపేదో చేసే పని మీద ఆలోచిస్తున్నాను అనుకున్నాను. నా శరీరం ఎక్కడుంది, నా మైండ్ ఎక్కడికి వెళ్ళిపోయింది. ఆటోమేటిక్గా ఏంటంటే నా మైండ్కు తగ్గట్లుగా ఇంటర్నల్గానేమో ఎమోషనల్ స్టేట్ మారిపోతుంది. ఆ ఎమోషనల్ స్టేట్కి తగ్గట్లుగా ఎండోక్రైన్ సిస్టంలో హార్మోనల్ ప్రొడక్షన్ ఇదంతా జరుగుతూ ఉంటుంది. నా శరీరం ఎక్కడ ఉంది? సో శరీరానికి సంబంధించిన జరగాల్సిన మెటబాలిజము లేకపోతే ఇక్కడ ఉండే రెస్పిరేటరీ ఇలాంటివి అటానమస్ నర్వస్ సిస్టమ్ అంతానేమో ఇక్కడ జరగాలి ఇప్పుడు ఉన్న పరిస్థితి తగ్గట్లు. నా ఎమోషన్ ఏమో వేరే దగ్గర ఉంది. అంటే మైండ్ బట్టి డిస్హార్మనీలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ రెండింటికి మధ్య ఫిజియలాజికల్గా అండ్ సైకలాజికల్గా ఉండే డిస్టర్బెన్సెస్ వలన మనిషి జబ్బులు బారిన పడతాడు. కాబట్టి ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ అవేర్నెస్ లోకి, ఈ క్షణంలోకి మైండ్ బాడీని తీసుకురావడం కోసం ఉండే ప్రాక్టీసెస్ లో మెడిటేషన్. అసలు ఎలా చేయాలి సార్ మెడిటేషన్? ఇది చాలా మంది సందేహం. అమ్మో అంతసేపు నేను కూర్చోలేనండి, ఒక్క నిమిషం కూర్చోగానే డిస్ట్రాక్షన్స్, ఏవేవో ఆలోచనలు వచ్చేస్తాయి, లేచి వెళ్ళిపోతాము అని అంటూ ఉంటారు. అసలు ఎలా స్టార్ట్ చేయాలి మెడిటేషన్ అనేది? చాలా మంది శ్వాస మీద ధ్యాస అని రకరకాల ఒక సింగిల్ పాయింటెడ్ గా చేయమని ఇలా చెబుతూ ఉంటారు. కానీ అన్నిటికంటే ఈజీయెస్ట్, అన్నిటికంటే పవర్ఫుల్ మెథడ్ ఏంటంటే 3 స్టెప్స్. ఒకటి, ఆలోచనలను తిరస్కరించవద్దు. చాలా మంది ఆలోచనలు రిజెక్ట్ చేస్తారు. ఆలోచనలను రిజెక్ట్ చేయడం అనేది అన్నిటికంటే అత్యంత పెద్ద ప్రమాదకరమైన విషయం. మీరు రిజెక్ట్ చేయడం, నేను మెడిటేషన్ లో కూర్చున్నాను అనుకోండి, ఏ రకరకాల థాట్స్ వస్తున్నాయి. వస్తున్నప్పుడు నేను మెడిటేషన్ లో కూర్చున్నాను, ఈ థాట్స్ రాకూడదు, నాకేంటి కాముగా లేదని చెప్పేసి అని వెన్ యు ఆర్ రెసిస్టింగ్ ద థాట్స్, వాటిని తోసివేయాలి, నాకు వద్దు వద్దు అని చెప్పేసి అని అంటూ ఉన్నారంటే ఆటోమేటిక్గా మీరు మెడిటేషన్లోకి వెళ్లకుండా మీరు ఏం చేస్తున్నారు? యు ఆర్ డూయింగ్ సంథింగ్, దాన్ని తోసేయాలని ట్రై చేస్తున్నారు. తోసేయటం అనేది లీకేజ్ ఆఫ్ ఎనర్జీ. ఒక బండరాయి పై నుంచి పడుతుంటే దీని పైకి తోసేస్తా ఉంటే ఎంత శక్తి వేస్ట్ అవుతుందో, అలాగా మెడిటేషన్ లో కూర్చోను కాబట్టి అని చెప్పేసి అని మీరు ఒక స్థితిలో ఉంటారు, ఇంకొక దాన్ని ఇంకో స్థితి ఇంకొకటి ఏదో వస్తుందని దాన్ని తోసేయాలనుకుంటారు. సో అది మెడిటేషన్కే దారి తీయదు. ఏ థాట్ ని కూడా తోసేయొద్దు, రానివ్వండి. ఎన్ని ఆలోచనలు రానండి, ఎప్పుడు లేనిది మెడిటేషన్ లో కూర్చున్న కొన్ని కోట్ల ఆలోచనలు వస్తాయి, రానియండి. ఎప్పుడెప్పుడు జరిగిపోయిన వస్తాయి. రెండోది, ఏ థాట్ ని ప్రాసెస్ చేయొద్దు. అంటే థాట్ వచ్చింది, చాలా థాట్స్ వస్తున్నాయి కదా, వచ్చింది, దాన్ని పట్టుకొని ఇదేంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఆ వ్యక్తి మొన్న నాకు అమౌంట్ ఇవ్వాలి కదా, చాలా కాలం నుంచి ఇవ్వాలి కదా, అతను చాలాసార్లు ఎట్లానే ఎక్కొడుతూ ఉన్నాడు, ఈసారి వచ్చా లేదా, ఇలా ఒక థాట్ వచ్చింది అనుకోండి. సో అతను గతంలో ఎప్పుడు ఇచ్చాడు, ఎందుకు ఇవ్వలేదు, అతని పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా వెంటనే సాలిగూడ్లాగా వస్తాయి. సో ఏ థాట్ని, వచ్చిన ఆలోచనని ప్రాసెస్ చేయొద్దు, దాన్ని గమనించి పట్టించుకొని దాన్ని వెనక్కి పరిగెత్తొద్దు. జస్ట్ విట్నెస్, వచ్చిన ఆలోచనని గమనించడం అంతే. విట్నెస్ చేయడం అనేది రెండోది. సో మూడో స్టెప్ ఏంటంటే, ఒకవేళ ఏదన్నా థాట్ని పట్టించుకున్నాం అనుకోండి, ఆ పట్టించుకున్న థాట్కి సబ్ థాట్స్ క్రియేట్ చేయొద్దు. పట్టించుకున్నాం అనే విషయం అర్థమైపోయింది, దానికి మళ్ళా దాని వెనకొచ్చే వేరే థాట్స్లోకి వెళ్ళొద్దు. అక్కడ జస్ట్ సాక్షిపుతంగా ఉండటం. థాట్స్ని రిజెక్ట్ చేయొద్దు అంటే తోసివేయొద్దు. థాట్స్ని వచ్చేటప్పుడే సాక్షిపుతంగా చూడాలి, పట్టించుకోవద్దు, ప్రాసెస్ చేయొద్దు. మూడోది, సబ్ థాట్స్, ఒకవేళ సబ్ థాట్స్ వస్తే వాటిని కూడా పట్టించుకోవద్దు. ఇది కరెక్ట్గా రోజు ప్రాక్టీస్ చేస్తే కొంతకాలానికి, ఎందుకు పీపుల్కి థాట్స్ వస్తాయని చెప్పేసి మనం చూస్తే, థాట్ అనేది అసలు యాక్చువల్లీ ఎందుకు వస్తుంది, ఆలోచనలు ఎందుకు వస్తుంది, ఆలోచన అనేది అది ఎలా, ఎందుకు ఉన్నాయి, ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయామా? ఎందుకు ఉన్నాయి అంటే, ఎగ్జాక్ట్లీ కొంతవరకు మీరు కరెక్ట్గా చెప్పారు. ఎందుకు ఉన్నాయి అంటే, మనమే ఒక కంప్యూటర్కి ఒక టాస్క్ ఇస్తే అది ఆ టాస్క్ పూర్తి చేసేంత వరకు ఎలాగైతే కనుక కంప్యూటర్ అలా పనిచేస్తూ ఉంటుందో మైండ్ కూడా అంతే. ఎలాంటి టాస్క్ ఇస్తూ ఉన్నారు,
ఉదాహరణకి మీరు అటు నుంచి వస్తున్నారు, నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను, నా పని నేను ఫోన్ పట్టుకొని చూస్తున్నాను, జస్ట్ ఇలా చూశాను, మీరు గీతాంజలి గారు అని అర్థమైంది, నేను పట్టించుకోకుండా నా పని నేను చూసుకుంటున్నా పలకరించకుండా. సో మీ ఈగో హర్ట్ అయింది. ఏమని, శ్రీధర్ గారు ఎప్పుడు పలకరించేవాళ్ళు, ఇదేంటి ఇప్పుడు పలకరించట్లేదు, సంథింగ్ వాట్ హ్యాపెండ్, ఏమన్నా జరిగి ఉంటుందా, లేకపోతే ఏంటి నీ మధ్య కొద్దిగా హెడ్ వెయిట్ పెరిగినట్లుంది, అది ఇదని మీ మైండ్ లో యు ఆర్ థింకింగ్ అబౌట్ మై సెల్ఫ్. మీ అహం అనేది డ్యామేజ్ అయింది కాబట్టి మీరేం చేస్తున్నారు, ఇంటికి వెళ్ళిపోయారు, ఈ రోజు అంతా ఎవ్రీథింగ్ షూటింగ్స్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఏమై ఉంటుంది శ్రద్ధగా ఆఫ్టర్నూన్ అలా బిహేవ్ చేశారు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. నిద్రపోయిన తర్వాత రేపు మార్నింగ్ గుర్తొచ్చింది అంటే మైండ్కి ఏం ఆలోచన ఇచ్చారు మీరు, మైండ్కి ఒక టాస్క్ ఏమి ఇచ్చారు, ఆయన ఎందుకు చేస్తున్నాడు, ఓకే ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి అనేది ఎందుకో మీకు ఒక రీజన్ అర్థమయ్యేంత వరకు కూడా మీ మైండ్ దాన్ని ప్రాసెస్ చేస్తూనే ఉంటుంది. అంటే గుర్తొస్తూ ఉంటాయి. మన చిన్నప్పటి నుంచి ఇలా ఎన్నో టాస్క్లు ఇచ్చి ఎన్ని క్యారీ చేసి అవి ఏం చేస్తున్నాయి, టెంపరీగా మనం ఒక పనిలోకి వెళ్ళంగానే ఇప్పుడు ఇలా షూటింగ్ చేసుకుంటున్నా మాట్లాడుతూ ఉన్నా సబ్జెక్టులోకి వెళ్తున్నాం, ఈ మూమెంట్కి సర్ఫేస్ మీదకి రావు. ఎప్పుడైతే ఖాళీగా ఉంటామో, ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి వచ్చేసి ఓకే ఐఎమ్ డూయింగ్ ద వర్క్ అని చెప్పేసి అంటాయి. సో వాటిని చూసి మనం భయపడతా ఉంటాం. సో అందుకని ఏంటంటే మెడిటేషన్తో పాటు కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి. ప్రతిరోజు ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అన్న కూర్చొని లేదా 20 minutes అన్న కూర్చొని ఎవరినన్నా కానీ జీవితంలో మీరు ఏదైనా కోపంగా ఉన్నాయి కానీ కోపాలు, దుఃఖాలు, ద్వేషాలు అన్నీ కూడా మనిషిని గుర్తెచ్చుకుంటే ఎమోషన్ బయటకు వస్తుంది. సో సడన్ గా ఎవరో మనం గాయం చేసిన వాళ్ళు ఉంటారు. సో కళ్ళు మూసుకుని వాళ్ళని గుర్తించుకుంటే కనుక సడన్ గా చెస్ట్ పట్టేసినట్లు, తల పట్టేసినట్లు ఆ జ్ఞాపకం యొక్క ఎనర్జీ ప్యాటర్న్ అనేది ఇక్కడి నుంచి ఇలాగ తల రకరకాలుగా వస్తుంది. దానిని క్లియర్ చేసుకోవడం చాలా అవసరం. అది క్లియర్ చేసుకుంటే ఇంకా ఆలోచన రావు. ఇప్పుడు మీరు దీన్ని ఎందుకు లోపల దాచిపెట్టుకున్నారు, అది క్లియర్ ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది, లోపల దాచిపెట్టుకున్నారు కాబట్టి క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు దాచిపెట్టుకున్నారు అంటే ఆ మనిషి గుర్తొచ్చినప్పుడల్లా కూడా చెస్ట్ పట్టేసినట్లు ఉంది కదా, మనం ఏం చేస్తున్నాం అంటే ఇదేదో నాకు అసౌకర్యంగా ఉంది అని భయపడిపోయేసి ఏ హార్ట్ అటాక్ వచ్చిందో లేకపోతే నాకు ఏదో అయిపోతుందని చెప్పేసి అని సడన్ గా అతను గుర్తురాగానే ఇక్కడేమో ఎనర్జీ మూమెంట్ అని జరుగుతుంది. మనం ఏం చేస్తాం, భయపడిపోయేసి నెక్స్ట్ వేరే పనిలోకి వెళ్ళేసి ఫ్రెండ్ కాల్ చేసో షాపింగ్ మాల్కి వెళ్ళో సినిమా చూసో వీఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద ఎనర్జీ ప్యాటర్న్. ఓకే తోసేస్తున్నా అంటే లోపల దాచిపెడుతున్నాం, అది ఎక్కడికి వెళ్ళదు లోపలే ఉంటుంది. సో అయిపోయింది కదా అంటే భయపడేది ఏదైనా కూడా జీవితాంతం భయపెడుతుంది. సో వీటికంటే ఒక టైం పెట్టుకొని ఇప్పుడు నేనేం చేస్తానంటే జస్ట్ ఈ రోజుదో లేదా గతంలో ఎప్పుడైనా జరిగిందో సంఘటనలో నా పెయిన్ బాడీ ఏది ఉంటుందో అన్ని గుర్తెచ్చుకొని వచ్చిన ఎనర్జీ ప్యాటర్న్ మొత్తాన్ని కూడా పట్టేయచ్చు లేదా స్టిఫ్గా మజిల్స్ అవ్వచ్చు. ఏది జరిగినా కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగా వాటిని భయపడకుండా, జడ్జి చేయకుండా, స్టాప్ చేయకుండా ఓకే నువ్వు ఎంతవరకు చేస్తావు చేయి, నా బాడీలో ఎంత సెన్సేషన్, ప్రాణం అయితే పోదు కదా అని చెప్పేసి అని ప్రాణం అయితే పోదు కదా అని ఐ సెల్ఫ్ ప్రిపేర్డ్, ఇక అంతే నువ్వు ఎంతైనా చేసుకో, నువ్వు బయటకు రా అని చెప్పేసి అలా కూర్చుంటే ఒక 2-3 నిమిషాల పాటు తల కిందులు చేసిద్ది మొత్తం. తల పట్టేయచ్చు, విపరీతంగా హెడేక్ రావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా హార్ట్ అటాక్ వచ్చినట్లు కూడా ఉండొచ్చు. కానివ్వండి ఏం కాదు, ఒక 5 నిమిషాల తర్వాత కంప్లీట్ బాడీ రిలాక్స్ అయిపోతుంది. ఇప్పుడు మీరు అదే వ్యక్తిని వాళ్ళు గుర్తెచ్చుకోండి, ఏ మాత్రం ఈ ఎమోషన్ ఉండదు, నార్మల్ గా అనిపిస్తుంది. అంటే ఎనర్జీ బ్లాకేజ్ క్లియర్ అయిపోయిన తర్వాత ఎంత ప్లెయిన్ గా, అప్పుడు ఏమైందంటే అప్పటిదాకా ఎమోషనల్ కాంపోనెంట్ ఉన్నది కాస్త ఎమోషన్ అనేది ఎనర్జీ అనేది క్లియర్ అయిపోయేసి ఇప్పుడు కేవలం ఒక నార్మల్ ఇన్ఫర్మేషన్ రూపంలో ఉన్న జ్ఞాపకం అది. దేర్ ఇస్ నో ఎమోషనల్ కాంపోనెంట్, కనెక్షన్ అనేది లేదు ఎమోషనల్ గా. ఇంకా ఎంత హ్యాపీగా ఉంటుంది. సో మెడిటేషన్ ఇలాంటివి చేసుకుంటే మెడిటేషన్ ఇంకా ఈజీ అవుతుంది. టైం పర్టికులర్ గా ఉంటుంది సార్. ఇప్పుడు అంటే మీరు క్లియర్ చేసుకోవడానికి అని చెప్పారు, బట్ నార్మల్ గా మెడిటేషన్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు, మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు ఏది పర్ఫెక్ట్ టైం అంటారు? మార్నింగ్ మామూలుగా అయితే సూర్యోదయం సూర్యాస్తమయం అనేది ఎప్పుడైతే ప్రకృతి పురుషుడు అంటాం అంటే ఈ రెండు మెర్జ్ అయ్యే టైం కరెక్ట్ టైము, ఏది కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి. అలాగని చెప్పేసి కూడా ఇలా కండిషన్స్ పెట్టుకుంటే, ఎందుకు నేను కండిషన్స్ వద్దంటే కొంతమంది మ్యూజిక్ పెట్టుకొని చేస్తాం, మ్యూజిక్ పెట్టుకొని చేయొద్దు. డిపెండెన్సీ ఉండేది ఏదైనా, ఈ గదిలో ఎలాగే శుభ్రంగా కూర్చోవాలి, స్నానం చేసి వచ్చి కూర్చోవాలి, ఇవన్నీ పెట్టుకున్నారంటే ఇన్ని రకాల కాంబినేషన్ సెట్ అయ్యేటప్పటికే వారంలో 1 రోజు 2 రోజులు సెట్ అవుతాయి. అప్పుడు ఏం చేస్తారు, నాకు ఇదంతా కుదరలే, నా పనులు నేను చూసుకుంటాను, మెడిటేషన్ మానేస్తారు. మీరు 7 సీటర్ ఆటోలో కూర్చొని మొత్తం ట్రాఫిక్ లో వెళ్తున్నా కూడా హ్యాపీగా మెడిటేషన్ చేసుకోగలిగేలాగా ఏ ఎన్విరాన్మెంట్ అవసరం లేదు.
జనాలు ఉన్నారా లేదా, సౌండ్స్ వస్తున్నాయా, ఇంట్లో చాలా మంది టీవీ సౌండ్లు వస్తూ ఉంటాయి, టీవీ సౌండ్లు వస్తున్నాయా, వేరే వాళ్ళు మాట్లాడుకుంటున్నారా, ఏం అవసరం లేకుండా అందరిలో కూర్చొని మెడిటేషన్ చేసుకోండి. స్టార్టింగ్ లో కొద్ది కష్టం ఉంటుంది, అయినా కూడా ప్రాక్టీస్ అనే డిపెండెన్సీ అనేది ఈ పరిస్థితి ఉంటేనే మెడిటేషన్ చేస్తానంటే ఆ పరిస్థితి లేకపోతే యూ కాంట్ డూ మెడిటేషన్. ఇప్పుడు నేను మీరు మాట్లాడుతూ ఐఎమ్ డూయింగ్ మెడిటేషన్, చిన్న ఎగ్జాంపుల్ గా నా ఇంటర్నల్ స్టేట్ ఆఫ్ మైండ్. సో ఇక్కడ మరి మనం మాట్లాడుకుంటున్నాము, నేను పైకి నా నాలెడ్జ్ ని ఇస్తూ ఉన్నాను అనే కాకుండా దేర్ ఈస్ సమ్ ఇన్నర్ హార్మోనీ ఇన్ మై మైండ్ బాడీ సోల్ అని చెప్పేసి అనుకుంటే మరి అంత ప్రాక్టీస్ రావాలి అంటే కనుక కండిషన్స్ బయట పెట్టుకుంటే ఎలా వస్తుంది? కరెక్ట్, కామ్ గా ఉండాలి. అండ్ ఇంకొకటి అడగలేదు సార్, ప్లేస్ చాలా మంది మంచి ప్రశాంతమైన వాతావరణం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే అయితే పార్క్స్ దగ్గర చూస్తూ ఉంటాము, ఇంకొంతమంది అయితే టెంపుల్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఆ టెంపుల్లో కూడా కొన్ని స్వయంభూ టెంపుల్స్ అని చెప్పి నదీ ప్రవాహం ఎక్కువగా ఉన్న దగ్గర కావచ్చు, ఏదైనా ఒక మంచి కోనేరు దగ్గర ఇలా కూర్చొని చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా ఎనర్జీ ఫ్లో ఎక్కువ ఉంటుందండి, ఇక్కడ మెడిటేషన్ చేస్తే మనం హైయర్ ఎనర్జీకి రీచ్ అవ్వగలం అనే ఆలోచన ఉంటుంది. ఇది నిజమా అండి? అంటే ఎనర్జీ బాగున్నప్పుడు మెడిటేషన్ చాలా బాగుంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కొన్ని బీచెస్ లో కానీ ఎలక్ట్రిక్ కరెంట్ ఎక్కువగా ఉంటుంది బీచ్ లో, సో ఎలక్ట్రోమాగ్నెటిజం ఎక్కువ ఉండేసి ఎనర్జీ ఫీల్డ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ ఒక దగ్గర చూస్తామో, ఒక బీచ్ లో కానీ ఒక పార్క్ లో కానీ లేదా నేచర్ దగ్గరగా కానీ హైయెస్ట్ ఇక్కడ నాకు మెడిటేషన్ సెట్ అయిందని చెప్పేసి అని మైండ్ ఒక దగ్గర సాటిస్ఫై అవుతుందో మిగతా అన్నిటినీ కూడా ఎందుకు పనికిరాని అనిపిస్తుంది. ఇప్పుడు అందుకే అనిపిస్తుంది సార్, ఎక్కడ అక్కడైతే భలే అనిపించింది, ఇక్కడ ఫీల్ రావట్లేదు అని చెప్పేసి అని ఎప్పుడు కూడా ఆ సపరేషన్ క్రియేట్ చేయకూడదు. అంటే ఇక్కడ బాగుందంటే కనుక మిగతా అన్ని బాగలేనట్లే, మిగతా అన్ని బాగలేనప్పుడు మరి మిగతా ప్రపంచంలో కదా మనం బతుకుతుంది, అక్కడ మెడిటేషన్ చేయలేకుండా ఎలా వెళ్ళలేం కదా. సో కాబట్టి మెడిటేషన్ అనేది ఒక మురికి వాడక వెళ్ళైనా కూడా అక్కడ పీపుల్తో మాట్లాడుతూ ఒక పక్కన నిలబడైనా కూడా మెడిటేషన్ చేయగలగాలి. అది అల్టిమేట్ స్టేట్. మెడిటేషన్ అంటే ఏదో ఒక థింగ్ అండి, మెడిటేషన్ అంటే ప్రత్యేకంగా చేసేది కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది సో కళ్ళు మూసుకొని అది ఆ స్టేట్ నుంచి ఎందుకు బయటకు రావాలంటే డిస్హార్మనీ ఎప్పుడు క్రియేట్ అవుతుంది, మనం ఇలా మాట్లాడుకునేటప్పుడు, ఇందాకనే అన్నట్లు మాట్లాడుకునేటప్పుడు కూడా నేను వేరే జాస్లోకి వెళ్తున్నా అంటే డిస్హార్మనీలోకి వెళ్తున్నాను. మైండ్ బాడీ అనేది పద్ధతి నుంచి వేరే దీంట్లోకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి కళ్ళు మూసుకుంటే నేను పద్ధతిలో తెచ్చుకోగలుగుతానని కాదు, కళ్ళు తెరిచి కూడా మీతో మాట్లాడుతూ కూడా మీరు నేను మాట్లాడుకునే దాని మీద దృష్టి పెట్టడం ద్వారా అది కూడా మెడిటేషనే. ఈ క్షణంలో నేను చేసే పని మీద దృష్టి పెడితే అదే మెడిటేషన్. దానికోసం జస్ట్ ఇలా సటిల్ డౌన్ చేసేసుకొని అవసరం లేదు. చేసే పని మీద మీరు కోడింగ్ టైపింగ్ చేస్తున్నారో, లేకపోతే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రాస్తున్నారో, లేకపోతే వంట పని చేస్తున్నారో, లేదా పిల్లలతో స్పెండ్ చేస్తున్నారు, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ రైట్ నౌ, ఆ క్షణంలో మీరు ఉండటానికి మించిన అద్భుతమైన మెడిటేషన్ ఏది లేదు. ఇదైతే తెలుసుకోవాలి సార్. ఇంకా కీ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి సార్ మెడిటేషన్ అంటే? మెడిటేషన్ అనేది ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అంటే చేసే పనిలోనే, ఎందుకంటే వీఆర్ ప్రాక్టీసింగ్ డిస్ట్రాక్షన్ అండి. తెలుసో తెలియకో మనకు తెలియకుండానే ఇప్పుడు ఏంటి, నేను మీతో మాట్లాడుతున్నా, సడన్ గా ఫోన్ కాల్లో లేదా ఒక నోటిఫికేషన్, యాప్ నోటిఫికేషన్ వచ్చింది. నేను మీతో ఉండకుండా నేనేం చేస్తున్నాను, మై మైండ్ ఈజ్ డిస్ట్రాక్టింగ్ ఫ్రమ్ ఇది. అంటే తెలియకుండా నేనేం ప్రాక్టీస్ చేస్తున్నాను, ఇక్కడి నుంచి అలా వెళ్ళటానికి ప్రాక్టీస్ చేస్తున్నా. అది మొబైల్ అప్లికేషన్ కావచ్చు, లేకపోతే ఫోన్ కాల్ కావచ్చు, లేకపోతే కనుక రేపు చేయాల్సిన పని కావచ్చు. ఒక దాన్ని ఏం ప్రాక్టీస్ చేస్తున్నాను, డిస్ట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తున్నాను. దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మరి దాని లెవెల్లో అట్లీస్ట్ ఒక 20-30% అన్నా కానీ కాన్సన్ట్రేషన్ ప్రాక్టీస్ చేయాలి కదా. సో ఈ ఒకటి అర్థమైపోతే కనుక ఒక అరగంట చేసే మెడిటేషన్ కాదు, రోజంతా కూడా వీ హ్యావ్ టు డూ ఎ లాట్ అని చెప్పేసి అర్థం అవుతుంది. ఇది ఒక కొత్త కోణం తెలుసుకున్నాను సార్ మెడిటేషన్ లో. చాలా ఉన్నాయి, వీటికి సంబంధించి కూడా వీడియోస్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా డీటెయిల్డ్ గా, అంటే డీకోడింగ్ అంటారు కదా కొన్ని, అండ్ అలాగే నార్మల్ సరళ భాషలో అందరికి అర్థమయ్యేలాగా అనేది చాలా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.